ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో మరోసారి విచారణ సాగింది. అయితే తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. ప్రభుత్వం తరఫున న్యాయవాది మారినట్టుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున విచారణ వాయిదా వేయాలని కోరారు న్యాయవాదులు. 2 వారాలు వాయిదా వేయాలని, తర్వాత విచారణ చేపట్టాలని కోరారు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా. ఇక లూత్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం. కాగా గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ వ్యవహారంలో చంద్రబాబు మీద ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. ఆ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 50 రోజుల పైగా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్, కొన్ని రోజుల తర్వాత పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీంతో చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో మరోసారి విచారణ సాగింది. అయితే తదుపరి విచారణ 2 వారాలకి న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది మారినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున విచారణ వాయిదా వేయాలని కోరారు న్యాయవాదులు. 2 వారాలు వాయిదా వేయాలని, తర్వాత విచారణ చేపట్టాలని కోరారు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా. ఇక లూత్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం. కాగా గత ప్రభుత్వంలో ఏపీ స్కిల్ వ్యవహారంలో చంద్రబాబు మీద ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. ఆ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 50 రోజుల పైగా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్, కొన్ని రోజుల తర్వాత పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీంతో చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.